ఒక్కటి మాత్రం నిజం. ఏడాదిన్నర గుంపు మేస్త్రి పాలనలో పేదల గూళ్లు కూలుతున్నాయి. ప్రజలు నిలువ నీడ కోల్పోతున్నారు. అడవుల విలపిస్తున్నాయి. ఆదివాసీలు ఆక్రందనలు పెడుతున్నారు. బడుగు జీవులు ఆర్తనాదాలు పెడుతున్నారు. మూగ జీవాల హాహాకారాలు చేస్తున్నాయి. ఇలా తెలంగాణలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తుంది. ఏడాదిన్నరలో వేసిన పునాదుల జాడలు లేవు, కానీ పేదల బతుకులు మాత్రం కుప్పకూలుతున్నాయి. ఒక్క ఇటుక పేర్చింది లేదు, కానీ ఏళ్ల కింద కట్టుకున్న ఇండ్లు మాత్రం నేలమట్టమవుతున్నాయి. పాలిచ్చే ఆవును కాదనుకొని దున్నపోతును తెచ్చుకున్నామన్న భావన తెలంగాణ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వారి ముఖాలపై చిరునవ్వులు మాయమవుతున్నాయి. పేదోళ్ల గుండెలపై బుల్డోజర్ గాయాలు చేస్తున్నాయి. దార్శనికతతో నిర్మాణాలు చేపట్టాలన్న సోయిలేని సర్కారు ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపట్టాలనే ధ్యాసతోనే పనిచేస్తున్నది. రైఫిల్ రెడ్డి పాలనలో కనిపిస్తున్నవి కూలిన గోడలు, కన్నీటి జాడలు. ప్రజాపాలన పగబట్టింది. పడగ నీడలో ప్రజా పీడన సాగుతోంది. ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పాలకులు కఠినాతి కఠినంగా, అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణల కూల్చివేత అంటూ హైదరాబాద్ గుండెలపై హైడ్రా భయానక వాతావరణం సృష్టిస్తుంది. పేదల బతుకులను చిదిమేస్తుంది. ధ్వంస రచన చేస్తూ విధ్వంసం మొదలుపెట్టింది. పెద్దల ఆకాశ హర్మ్యాల కన్నెత్తి చూడని రేవంత్ సర్కార్ పేదల జీవితాలపై కత్తులు నూరుతుంది. బుల్డోజర్లను ఉసిగొలుపుతూ దాని పద ఘట్టనల నిరుపేదలను నలిపేస్తోంది. వద్దని కోర్టులు మొట్టికాయలు వేసినా, జడ్జిలు నిలబెట్టి తలంటినా హైడ్రా మారటం లేదు. పేదల జీవితాలతో ఆటలు ఆపటం లేదు. ఇవాళ పొద్దున 5 గంటలు రాజేంద్ర నగర్లోని హైదర్గూడలో ఇనుప కొరలతో యంత్రభూతం వికటాట్టహాసం వికృతం చేసింది. హైదర్గూడకు భారీగా చేరుకున్న హైడ్రా బలగాలు పేదల నివాసాలపైకి జేసీబీలను తోలాయి. ఇళ్లకు ఇళ్లనే నేలమట్టం చేశాయి. కనీసం సామానులైనా తీసుకుపోవడానికి సమయం ఇవ్వాలని ప్రజలు కాళ్ళ వేళ్ల పడ్డ కనికరించలేదు. ఎంత ప్రాధేయపడుతున్నా వినకుండా ఎక్కడికక్కడ పేదోల నివాసాలను కూల్చేశారు. ఎంత వద్దని మొత్తుకున్నా వినిపించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు చేపడుతుండగానే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. తమకు కోర్టు ఆర్డర్లున్నా ఇదెక్కడ అన్యాయం అంటూ హైడ్రా అధికారులను నిలదీశారు. తమపై నుంచి జేసీబీలు పోనిచ్చి ఆ తర్వాతే తమ ఇల్లు కూలగొట్టాలంటూ టైర్ల కింద పడుకున్నారు. అరే నువ్వు వెనకరా బాబు, మేమున్నా, మేము తీస్తున్నాం వెనకరా. ఇలా దాదాపు 2 గంటల పాటు హైదర్గూడలో హైడ్రా విధ్వంసం సృష్టించింది. డాక్యుమెంట్లన్నీ ఉన్నాయని చెప్పిన దౌర్జన్యానికి దిగింది. హైడ్రా అధికారులైతే మరీ రెచ్చిపోయి బాధితులను కబ్జాకోరులు అంటూ దూషించారు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామని సర్ది చెప్పబోయిన అధికారులతో స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనం టైర్ల కింద పడుకొని ఓ వృద్ధురాలు తనపై నుంచి జేసీబీ పోయిన తర్వాతే ఇల్లు కూలగొట్టాలంటూ నిరసన
నిరసన తెలిపింది. తనను చంపి తమ ఇండ్లను పడగొట్టండని ఆవేదన వ్యక్తం చేసింది. అడ్డుగా పడుకున్న పేదలపై హైడ్రా అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా హైడ్రా అధికారులు దురుసుగా వ్యవహరించారు. कांग्रेस ने अपना हाइड्रा लगा के मूसी के नाम पे गरीब लोगों का, हमारे मुसलमानों का घर तोड़ा है। उनको क्या दिया? केसीआर साहब ने जो डबल बेडरूम दिया उसमें छोड़ दिया। तो क्या दिया उसको? 2013 एक्ट में जो पैसे मिलना था वो नहीं दिए। आज हाइड्रा में सबसे ज्यादा परेशान कौन है? गरीब लोग हैं, मुसलमान लोग परेशान में हैं। रेवंत रेड्डी ने घर नहीं बनाया, लेकिन घर तो बहुत कुछ तोड़ा है। तोड़ना इसका काम है, बनाना इसका काम नहीं है। हाइड्रा के नाम पर जो रेवंत रेड्डी साहब का कांग्रेस हुकूमत जिस तरीके से जुल्म किया है, वो जुल्म पूरी तरीके से हमारे मुसलमान कौम के ऊपर किया है। हमारे गरीबों का घर को तोड़फोड़ किया है। हमारे गरीबों का घर को तोड़फोड़ किया है मूसी के नाम पे, हाइड्रा के नाम पे। हिंदू लोग, मुस्लिम लोग, सब हाल कम्युनिटी लोग परेशान है आज, क्योंकि आज घर बनाने भी डर रहे लोग आज, क्योंकि छोटा आदमी भी घर बनाने डर रहा है, क्योंकि हड्रा बोल के वो बोल के आज हर कोई परेशान है आज। హైడ్రాకు పేదల ఇళ్లే కనిపిస్తున్నాయా? పెద్దల అద్దాల మేడలు కనిపించడం లేదా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌస్లు లేవా? తనపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఎవరిని వదలనట్టు అప్పట్లో గుంపు మేస్త్రి చెప్పిన మాటలన్నీ ప్రగల్భాలేనా? ఎవరిని వదిలేది లేదని రేవంత్ రెడ్డి అన్నా, తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రివర్గ సహచరుడు పొంగులేటి ఆదేశించినా హైడ్రా అటువైపు ఎందుకు పోతలేదు? కానీ సామాన్యుడి ఇంటి మీదికి మాత్రం ఏ నోటీస్ ఇవ్వకుండానే బుల్డోజర్ పరుగులు పెట్టిస్తోంది. దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతుంది. అసలు ఏది ఎఫ్టీఎల్, ఏది బఫర్, ఏది ప్రొహిబిటెడ్ జోన్, ఏది రిస్ట్రిక్టెడ్ జోన్? కొలతలు వేసింది ఎవరు? హద్దురాలు పాతింది ఎవరు? ఇవేవీ తెలియకుండా పేదల ఇండ్లు ఎలా కూలుతున్నాయి? కొందరి ఇండ్లు ఎందుకు నిలుస్తున్నాయి? తన ఇల్లు ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే కూల్చుకోండి అంటూ సవాల్ విసిరిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్కు 1/2 కిలోమీటర్ దాకా నిర్మాణాలకు నిషిద్ధ ప్రాంతమే అన్న సంగతి తెలియదా? తెలిసి బరితెగింపా? వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో నాలా మీద ఉంది. పేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కొట్టాలి తెలుసా? మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ను రెండోది కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. రేవంత్ రెడ్డికి జాన్ జిగ్రీ దోస్త్ అసదుద్దీన్ ఓవైసీ, ఆయనకు చెందిన ఫాతిమా కాలేజీ సకలం చెరువును ఆక్రమించుకొని కట్టలేదా? సగం చెరువును నింపి ఓ దీవినే ఏర్పాటు చేయలేదా? అయినా గుంపు మేస్త్రికి హైడ్రాకు కండ్లు కనిపించడం లేదా? అంటే పేదోడికి మాత్రమే కులం, మతం, జాతి వర్తిస్తుందా? అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చేస్తే విద్యార్థులు ఇబ్బంది పడతారన్నత మానవతా దృక్పథంతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదంటున్నాడు హైడ్రా రంగనాథ్. సరే, ఆయన అన్నదే నిజం అనుకుందాం. అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చేస్తే ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూల్చివేయొచ్చు కదా. హైడ్రా అధికారులు ఆ పని చేయరు, చేయడానికి కూడా సాహసించరు. నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగటనే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప, హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది ఆ అమ్మాయి? ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా. ఇక చెరువులైనా కుంటలైనా 500 కిలోమీటర్ల లోపు నిర్మాణాలు సక్రమమా, అక్రమమా?
పేదలవి కాకుండా పెద్దల ఆవాసాలు, అద్దాల మేడలు బఫర్ జోన్లో ఉన్నట్టా లేనట్టా, FTL పరిధిలో ఉన్నట్టా లేనట్టా, నిర్మాణాలు సక్రమం అయితే సర్వే చేసి నిర్ధారించి బహిరంగ ప్రకటన చేయొచ్చుగా. ఒకవేళ అక్రమమైతే హైడ్రా రంగంలోకి దిగదెందుకు? హైడ్రా తన పరిధి దాటి కూడా గతంలో గండిపేట రిజర్వాయర్ FTLలో నిర్మాణాలు అక్రమం అంటూ కొన్నింటిని కూల్చివేయలేదా? అక్కడే ఉన్న మిగిలిన కట్టడాలను ఎందుకు వదిలిపెట్టినట్టు? మరీ ముఖ్యంగా నిబంధనల ప్రకారం తన నిర్మాణాలు లేనట్టయితే కూల్చుకోండి అని మంత్రి పొంగులేటి ఆఫర్ ఇచ్చినా హైడ్రా రంగంలోకి దిగేందుకు ఏ శక్తి అడ్డుకుంటుంది? అరే నువ్వు వెనకరా బాబు, మేమున్నాం, మేము తీస్తున్నాం, వెనకరా. ముస్లిం పేదలంటే గుంపు మేస్త్రికి లెక్కలేదు. వాళ్ళ కష్టాలు కన్నీళ్లంటే పట్టింపే లేదు. ఆక్రమణలు అంటూ హైడ్రా చేసిన అరాచకాన్ని కట్టడి చేయాలన్నా మానవత్వం లేదు. ఇదిగో ఇదే ఇందుకు నిదర్శనం. అధికారులు చెప్తారు, అధికారులు కూడా చెప్పొస్తే మీరు ఇంటే లేకుండా తిరగబడి వాళ్ళ ఇక ఏడాది కాలం నుంచి హైడ్రా పెడుతున్న మానసిక క్షోభ పేదలను హింసపాటుకు గురి చేస్తోంది. ఎన్ని రకాలుగా వద్దని వేడుకున్నా తమ కట్టడాలు అక్రమం కాదు సక్రమమని మొత్తుకున్నా వినకుండా కాఠిన్యం ప్రదర్శించిన రేవంత్ సర్కార్ను ఏమని పిలవాలి? తమది పేదల ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలకటం మానుకోవాలంటున్న తెలంగాణ ప్రజలు హైడ్రా పేరిట చేస్తున్న అరాచక పర్వంపై శాపనార్థాలు పెడుతున్నారు.